మాజీ సీఎం జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారు. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరతారు. తెలంగాణలో గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. రెవెన్యూ సదస్సులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఏప్రిల్ 14న ప్రతిష్టాత్మక భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. భూభారతి చట్టంలో భాగంగా ఈ నెల 20 వరకు మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి పొంగులేటి. జపాన్ కంపెనీ కిటాక్యూషుతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి పునాది కానుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో కిటాక్యూషు మేయర్ కజుహిసాతో భేటీ అయ్యారు. జపాన్ పర్యటనలో చూసిన ఎకో టౌన్ మోడల్ ను తెలంగాణలోనూ అభివృద్ధి చేయడం కోసం ఒప్పందం చేసుకున్నారు. మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవంపై తమ ఫోకస్ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ రాజధాని అమరావతిలో ఎయిర్పోర్ట్ సహా స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదన్నారు మంత్రి నారాయణ. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని అన్నారు. పెదకూరపాడు పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు. 24,000 ఎకరాలిచ్చేందుకు రైతులు అంగీకరించారన్నారు. ఇప్పటివరకు భూ సమీకరణ నిబంధనలు 217 చదరపు కిలోమీటర్ల వరకే ఉందని చెప్పారు. భూ సమీకరణ నిబంధనల పరిధి పెంచేందుకు సిఆర్డీఏ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్తగా సేకరించే 40,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే నిధుల సమీకరణకు మరో 2-3 వేల ఎకరాలు అవసరమవుతుందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ కేసీఆర్ కోరినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడంపై ఆయన సుదీర్ఘ ఆలోచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 9వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావు హాజరు తర్వాత పరిణామాలను బేరీజు వేసుకుని ఈ నెల 11న విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. నిర్మాణ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఈలు, ఎస్సీల పేర్లు సైతం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది. 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. తెనాలిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పర్యటించాలని సూచించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తెనాలిని గంజాయికి అడ్డగా మార్చేశారని విమర్శించారు. గతంలో తన స్నేహితుడి కుమారుని సైతం అడ్డుకుని దాడి చేశారని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయండి అంటూ పార్టీ అధిష్టానానికి ఆయన సవాల్ విసిరారు.
పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేస్తుందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ హద్దులను అతిక్రమించడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకునేందుకు అటు జాతీయ నాయకత్వం ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం సిద్దమైంది. గత కొద్ది రోజులుగా పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్దమైంది. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేసింది. కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం చూపాలని అన్నారు సీఎం చంద్రబాబు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే స్థానికులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కొల్లేరుపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. రాయితీ డీపట్టా భూముల హక్కులు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ఉప్పుటేరు డ్రైన్ కు అడ్డంకులను తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలిపే దిశగా ప్రజాప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని క్రికెట్ స్టేడియంలో జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆవిష్కరించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఏపీలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఘటనకు సంబంధించి కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసులను కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హోంశాఖ ఆదేశించింది. ముద్రగడ పద్మనాభం సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో కోర్టు తీర్పిచ్చింది. అయితే తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులు మళ్లీ విచారించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవులు, కళాకారులు, సాహితీవేత్తలను సర్కార్ సత్కరించింది. 9 మందికి ₹1 కోటి నగదు అందజేసింది. పోరు గీతాలను రచించి తెలంగాణ ఉద్యమంలో ఊపు నింపిన అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, ఎక్కా యాదగిరిరావు, పాసం యాదగిరిని నగదు పురస్కారంతో సత్కరించింది. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి తరపున వారి కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరెటి వెంకన్న తరపున ఆయన కుమార్తె నగదు పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్, డీజీపీ, పలువురు అధికారులు హాజరయ్యారు. వీరితో పాటు తాజాగా మిస్ వరల్డ్ 2025గా ఎంపికైన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత, మొదటి రన్నరప్ హాసెట్ డెరేజే, 2వ రన్నరప్ మయా క్లైడా, 3వ రన్నరప్ అరేలి జోచిమ్ కూడా గవర్నర్ తేనేటి విందులో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ కిరాణా దుకాణంలోకి వెళ్లిన పోలీసులు మహిళపై దౌర్జన్యం చేశారు. మరిపూడి మండలంలో ఆలయాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులపై మరిపూడి ఎస్ఐ రమేష్ బాబు దర్యాప్తు చేస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా
జాళ్లపాలెంలోని కిరాణా దుకాణంలో మహిళపై దౌర్జన్యం చేయడం సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ కెమెరా ఫుటేజ్ కోసం నానా హంగామా చేశాడు. మహిళ వారిస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా లోపలికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. బలవంతంగా సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లాడు. విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 12 నుంచి రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్ కు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. ఏ రైతులైతే ఈ బియ్యం వండించారో వారి చేతుల మీదుగానే బియ్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామని తెలిపారు. రేపు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ నిర్వహించబోతున్నారు ప్రధాని మోడీ. ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి, అనంతర పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలపై మంత్రులతో చర్చించబోతున్నారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగంలో ప్రముఖ గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు ప్రధాని మోడీ. 42 ఏళ్ల తర్వాత దేశంలో జరుగుతున్న గ్లోబల్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఏఐటీఏ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2030 నాటికి నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్ సెగ్మెంట్ పరిమాణాన్ని $4 బిలియన్ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వాయు రవాణా పరిశ్రమలో భారత విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈ రంగంలో భారీ పెట్టుబడులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ పౌర విమానయాన మార్కెట్ భారత్దే అన్నారు. భారత్ ను ప్రపంచం కేవలం విమానయాన మార్కెట్ గా మాత్రమే కాకుండా వాల్యూ చైన్ లీడర్ గా చూడాలని కోరుకుంటున్నామని అన్నారు. సుస్థిర విమాన ఇంధన తయారీలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ విషయంలో కొన్ని సాఫ్ట్ టార్గెట్లను పెట్టుకున్నామన్నారు. 2030 నాటికి 5% బ్లెండింగ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్టేక్ హోల్డర్లను కోరారు. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జల విలయాన్ని తలపిస్తున్నాయి. కుషియారా నదితో పాటు పలు నదులు పొంగుతూ ఉండడంతో 22 జిల్లాల్లోని వరద నీరు ప్రవహిస్తూ సుమారు 4 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. 54 రెవెన్యూ సర్కిల్స్ లోని 758 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల బారిన పడి ఇంతవరకు మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్, 764 గ్రామాల్లో 3,64,000 మంది వరద గుప్పిట్లు చిక్కుకున్నారు. కాచార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. పాకిస్తాన్ తీవ్ర సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఖరీఫ్ సీజన్ ముగిసే కొద్ది రోజుల ముందు సింధు నది వ్యవస్థలో నీటి కొరత ఆందోళన కలిగిస్తోంది. సింధు నది వ్యవస్థలో ప్రధానంగా 3 నదులు పాకిస్తాన్ పంజాబ్ సాగునీటి రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి సింధు, జీలం, చినాబ్ నదులు. సింధు నదిపై ఉన్న తర్బేలా డ్యాం, జీలం నదిపై ఉన్న మంగ్లా డ్యాంలలో నీటి మట్టాలు అడుగంటాయి. చినాబ్ నది ప్రవాహం కూడా సడన్ గా తగ్గిపోయింది. జేఈ అడ్వాన్స్ 2025 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నారాయణ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. టాప్ 10లో 50%, తొలి 50లో 23 ర్యాంకులు నారాయణవే అన్నారు డైరెక్టర్ పి సింధూరా. 100లో 43% ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. Even below 50, almost 50% of the result is ours. That is 23 ranks. Followed by below 100 open category, 43 ranks. That is 43% of the result is once again ours. And followed by below 1,200 ranks. I'm pretty sure, although I have not verified, perhaps no other organization, not only from Telugu states or from anywhere, would have bagged this kind of open category ranks. 200 below 1,000 is 20% of the top 1,000 ranks in the country. This is a huge achievement. A big round of applause to our teachers and deans
for this amazing input and for bringing out such amazing, creating these diamonds out of all these students. జేఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చెప్పారు. జేఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో ర్యాంకులతో అగ్రస్థానంలో భాష్యం నిలిచిందని అన్నారు. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33వ ర్యాంకుతో వెంకట సాయి చక్రి నిలిచినట్లు చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక చెక్కులను అందజేసి విద్యార్థులను అభినందించారు. ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్య విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు. అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 33rd ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యాసంస్థల మేనేజ్మెంట్ తరపున, స్టాఫ్ తరపున, అందరి తరపున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొత్తం 6 మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష్య విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎప్పట్లానే